అందరికీ నమస్కారం. ఢిల్లీ హైకోర్టు 9 ఎలక్ట్రానిక్ మీడియాలకు ఇచ్చిన సంచలన తీర్పుకై నేను నా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే ఇదివరలో కూడా ఈ మీడియాల వలన ఎంతోమంది ప్రజాప్రతినిధుల యొక్క జీవితాలు తారుమారైనవి. అలాగే ముఖ్యమంత్రి స్థానాన్ని నుండి కూడా దిగిపోయిన పరిస్థితి ఏర్పడింది. దానికి ముఖ్య ఉదాహరణ మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీ రామారావు గారు. ఆ రోజు కూడా రామోజీరావు గారి అండదండలతో ప్రింట్ మీడియాను, ఎలక్ట్రానిక్ మీడియాను ఉపయోగించుకొని ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారిని గద్దె దించడం అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు విజయసాయిరెడ్డి గారికి వచ్చిన ఆలోచన, కొద్దిపాటి ఆలోచన ఎన్టీ రామారావు గారికి వచ్చి ఉంటే ఆయన కూడా కోర్టు ద్వారా జస్టిస్ పొందేవారు. ఏది ఏమైనా మీడియాలకు ఈరోజు కోర్టు మంచి తీర్పునిచ్చింది. ఇక నుండి ఇటువంటి పరిణామాలు పునరావృతం కాకూడదని మీడియా వారిని నేను కోరుకుంటున్నాను. నిజంగా మాలాగా ఎందరో ఎన్నో వార్తలు ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి ఇవ్వడం జరిగింది. నిజంగా జరిగిన వాస్తవాలు ఎప్పుడూ మీరు రిలీజ్ చేయలేదు. కానీ ఇటువంటి వాటికి మాత్రం ఈరోజు ఎంకరేజ్మెంట్ ఇచ్చినందుకు కోర్టే మీడియాలకు తీర్పునిచ్చింది. కనుక ఇక నుండైనా వాస్తవాలు ఇవ్వడానికి ముందుండాలని మీడియా వారిని నేను కోరుతున్నాను. మాకు వార్తలు ఇవ్వడానికి కూడా అనుకూలం లేదు కాబట్టే ఈరోజు మేము ప్రజలకు ఏదైనా మెసేజ్ ఇవ్వాలంటే యూట్యూబ్ల ద్వారానే ఇవ్వాల్సి వస్తుంది. గత 35 సంవత్సరాల నుండి ఒక సీనియర్ బహుజన్ సమాజ్ పార్టీ లీడర్గా నేను పనిచేసి ఉన్నాను. ఈ సమాజంలో ప్రజలకు మంచి సందేశాలు ఇవ్వడానికి మాలాంటి వారికి మీడియాలు ఉపయోగపడవు. కనుక మాకు మేముగా యూట్యూబ్ ద్వారా ప్రజలకు కావలసిన సమాచారాన్ని అందజేస్తున్నాము. కనుక ఎస్తేర్ రాణి మొబల ఛానల్ని ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. సమాజానికి కావలసిన సమాచారము ఎపిసోడ్ల రూపంలో మీ ముందుకు వచ్చి మీకు మంచి సమాచారం ఇవ్వాలని కోరుకుంటున్నాను. కనుక మీరందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతూ మీ సోదరి ఎస్తేర్ రాణి మొవ్వల. జై భీమ్, జై భారత్.